మనం వాస్తవానికి విగ్రహారాధన చేస్తా ఉంటాం, కానీ మనం చేసేది విగ్రహారాధన కాదు. విగ్రహం వెనుకున్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని, అందుకనే ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి విధానం మన పూజ అంత గొప్పగా ఉంటది. చెట్టుని, పుట్టని, రాయిని, హిందూ వందని లేదు, అన్ని చోట్ల దర్శించగలుగుతాం. అదేదో మూఢం అనుకోమాకండి, తెలిసి చేసినా తెలియక చేసినా పరమాత్మ తత్వం అనేది అంత గొప్పగా ఉన్నది. భగవత్ తత్వం అట్లా ఉన్నది కాబట్టి మనం అనువనువును దర్శించి అనువనువున దాన్ని మనం ఆరాధించి పూజించగలుగుతున్నాం. ప్రతిదీ మనకు ఉపయోగపడే వాటి అన్నింటినీ. అందుకని వేప చెట్టు ఏంది, రావి చెట్టు ఏంది, ఒక పొట్టేంది, పావేంది, ఈ సృష్టిలో మానవుడికి ఉపయోగపడినటువంటిది ఏదీ లేదు. అన్నింటినీ మానవుడు వాడుకుంటుండు, అన్ని మానవుడికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా దైవమూర్తిగా ఆరాధించి భావించి మనం చేసుకుంటా ఉంటాం. ఇట్లా మనం చెయ్యాలి. భగవద్గీత ఏం చెప్తుంది మనకి? భగవద్గీత వైరుధ్యాన్ని అంగీకరించాలి, వైరుధ్యాన్ని తొలగించాలి, ఏకత్వాన్ని సాధించాలి. ఇదే మనకు భగవద్గీత ఒక్క ముక్కలో చెప్పే సందేశం. లోకమంతా వేరువేరుగా ఉన్నది. ఇద్దరు వ్యక్తులు కలవరు, రెండు గొంతు స్వరాలు కలుస్తాయా? కలవు. రెండు ఏలు ముద్రలు అయితే కలవట్లా, రెండు కంటి చూపులు కలవట్లా. సృష్టి ఎంత అద్భుతంగా మరి భగవంతుడు నిర్మాణం ఎంత అద్భుతమైన నిర్మాణం చేసిందో చూడండి. ఇక్కడ మానవులు ఎంతమంది ఉన్నాం, అయినా మన ఏలు ముద్రలు కలవు. బయట ఉండి ఎవరైనా కేకేస్తే ఒక పలానా నీరసం వచ్చినట్టుగా చూడు అని అంటే ఆ గొంతులు గుర్తుపడతాను. గొంతు స్వరాలు కూడా కలవట్లా. ఇట్లా మానవుడే ఇట్టుంటే ఇక అనేక రకమైన జీవకోట్ల ఎంత ఉంటుంది. కానీ ఇంత వైరుధ్యం ఉన్నది, దాన్ని నువ్వు అంగీకరించాలి. అవును, ఇంత అద్భుతంగా ఇన్ని ముఖాలు ఉన్నా కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదా, ఇదంతా ఎట్లా తయారైంది అని అనుకుంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుందో చూడండి. దాన్ని అంగీకరించాలి. కానీ వైవిధ్యాన్ని అంగీకరించి వైరుధ్యాన్ని తొలగించాలి. అంటే మానసిక విధానంలో అనేక రకమైనటువంటి అందరిలో ఉన్నది ఆ ఆలోచనలే. వెనుక ముందు పక్కన అటు రావచ్చాము, కానీ మొత్తం మీద ఉన్నది అరిషట్ వర్గాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమశ్చర్యాలు, అవి రాగద్వేషాలు, అష్టమదాలు, ఇవే ఏవి దుర్గుణాలు. సద్గుణాలు వచ్చేసరికి ప్రేమ, క్షమ, కరుణ, దయ, అహింస, ఇవన్నీ కూడా ప్రేమపరమైనవి. ఇటు సగం అటు సగం ఉన్నాయి. మొత్తం మీద ఉన్నది ఐదు తప్ప ఏమీ లేవుగా. మొత్తం కలిపితే మనసు, దానికి ఒకటే పేరు. మనసు అంటే ఏమిటి? ఈ సద్గుణాలు దుర్గుణాలు అన్ని కలిపితే మనసు. ఈ మనసు ఒకదానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేకపోయినా వీటన్నింటిని అర్థం చేసుకోవటంలోనే అంగీకరించబడింది. ఈ ఎలా అంగీకరించిన తర్వాత ఏకత్వాన్ని సాధించాలి. మనందరం ఒకటే. ఎలా అవుతుందో చెప్పండి. అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటే ఒకదానికి సంబంధం లేదు, అయినా మనందరం ఒకటేనని చెప్పి మనకు శాస్త్రం ప్రమాణం చేసి చెప్తుంది. ఎట్లా ఒకటంటే, నేను అనేది ఈ శరీరం కాదయ్యా, నేను నడిపించే ఆత్మ ఉన్నది కదా. ఈ ఆత్మ శరీరం, ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచి ఆడ పండ పెడతాం అందరం కూర్చొని ఏడుతా ఉంటాం, ఆయన ఎక్కడికి పోయినవని మనందరికీ తెలిసిందే, రోజు చూసేదే కదా కళ్ళ ముందు. కానీ మరి అందులో పోయినది ఏమిటి అంటే, పోయినటువంటి ఆత్మ చైతన్యమే. ఆ చైతన్యం ఎప్పుడైతే దేహాన్ని విడిచిందో ఇది ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఆ పోయిన ఆత్మ, అందుకే భగవద్గీత ఏం చెబుతుంది? ఆత్మ అనేది అది ఒకటే, అది ఎండదు, నానదు, తడవదు, దానికి మరణం లేదు, దానికి అసలు జననం కూడా లేదు. ఆ ఆత్మ ఈ శరీరాలన్నింటినీ మరి నడిపిస్తున్నది అని చెప్పి, అందుకే అలా చూసినప్పుడు మరి నేను అంటా ఉన్నా. ఈ నేను ఎవరు అనే సాధన చేస్తే మీకు తెలిసింది. మనకు సాధన ఏం తెలియదండి. ఈ నేనంటే ఇది ఫస్ట్ మన శరీరానికి అంటు పెట్టుకొని ఉంటుంది. శరీరం దాటి అవతలకు పోతే ఈ నేననేది విశ్వనేనుగా పరమాత్మ అందరం బలికేది ఆ నేనేగా. నేను పాడా, నేను చెప్పా, నేను చేశా, నేను కట్టించా, నేను ఇది ఇచ్చా, నేను అది ఇచ్చా, ఏం చెప్పినా నేను లేకుండా ఏమీ లేదుగా. అంటే ఉన్నది ఏమిటి? నేనే. ఆ నేనెవరంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆ నేనేనని చెప్పిండు ఆయన. నేనంటే ఏంది? ఆ పరమాత్మే నేను, పరమాత్మ పేరే నేను. అందుకే ఓంకారం అనేది కూడా నేనే. అంటే ఓంకారం పేరు కూడా నేనే అని ఇట్లా అనేక రకమైన నేనులోనేయా. ఆ నేనుని ఎవడైతే గుర్తిస్తుందో అప్పుడు ఏకాత్మ భావన వచ్చింది. నేనే అందరిలో ఉన్నా, అందరిలో ఉన్నదే నాలో ఉన్నది. భగవద్గీత అందుకే ఒక్కొక్క శ్లోకం ఒక మంత్రం లాగా ఉంటుంది. సర్వాన్ని నీలో, నిన్ను సర్వంలో దర్శించిన వాడు నిజమైన పండితుడు అని చెప్పింది. అంటే ఎవరు? నీలో సర్వం, నిన్ను సర్వం. అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న వైరుధ్యం ఉన్నది, కానీ ఏకాత్మ భావన ఉన్నది. ఏకాత్మ ఆత్మను ఎవడైతే దర్శిస్తాడో ఆత్మ తనగా మారినప్పుడు ఆత్మ ఆయనకు మరణం లేదు. దేహం నువ్వు విడిచిపెడతావు. దేహం నీది, కానీ నువ్వు దేహం కాదు. నీ కుర్చీ నాది, ఈ దేహం నాది. ఈ రెండింటికి తేడా ఏముంది చెప్పండి?
ఇది నాదే ఇది నాది అంటే ఇది నేను దేహం నేను కాదని నాకు అర్థమవుతుందిగా. అట్లని ఏ దేహం ఏది కాదు, ఇదంతా కూడా భగవంతుని యొక్క సిద్ధి విలాసంలో ఆనందంలో ఇదంతా గడుస్తా ఉన్నదయ్యా. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, పెద్దగా సాధన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఏదో తెలియకుండా వచ్చి పడింది నాకు. అందు కాబట్టి ముఖ్యంగా మనం వచ్చిన కారణం ఏమిటంటే ఇట్లా మేము అనేక రకమైన గ్రామాలు తిరుగుతూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వచ్చి కాసేపు మన దేవాలయాల గురించి, మన దేవుళ్ళ గురించి, మన గ్రంథాల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన వాళ్ళకు మనం చెప్పాలి. ఎందుకంటే తెలియకపోవటం వల్ల, తెలిస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు అక్కడ 10 రూపాయల కూలి, ఇక్కడ 20 రూపాయల కూలి అంటే అదే పనికి మనం 10 రూపాయలకి ఎందుకు పోతాం, 20 రూపాయలకే పోతాం. కానీ మనకు తెలియకపోవటం వల్ల మనం ఈ రోజు మన దాంట్లో ఉన్న గొప్పతనం మనకు అర్థం కాకపోవటం వల్ల ఈ రోజు అనేక రకాలుగా జరుగుతూ ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ జరుగుతామని, వాటి వల్ల సుఖపడితే బాగలేదు. పోనీ మనం భారతీయులు ఏంటంటే మనం ఏదైనా అన్నింటిని గౌరవించు, అన్నింటిలో మనలో కలుపుకున్నాం, కానీ అక్కడ సుఖం ఉండదు. సుఖం అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే ఏకాత్మ భావన తెలియని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం అనేది భారతీయ తత్వంలోనే, అది హైందవ మతంలోనే, మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలోనే అన్నింటిని తనలో కలుపుకొని అన్ని తానుగా మారి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగగలిగేటువంటి వాడు మన భారతీయుడు. కాబట్టి అది ఒక హిందూ మతంలో ఉన్నటువంటి ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు ఇలాంటి పనులు. ఈ జ్ఞానం అందరికీ అందాలి అంటే మనం తెలిసిన వాడు మౌనంగా ఉంటే కుదరదు అని చెప్పి మనం ఇట్లా అనేక రకమైన గ్రామాల్లో కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. అందుకని అప్పుడప్పుడు పెట్టుకోండి. నేను తిరుపతి దగ్గరికి 2 సార్లు వచ్చా. ఇక్కడ మరి అక్కడ కొంతమంది రాకపోవచ్చు. ఈ విధంగా మనం కార్యక్రమాలు అప్పుడప్పుడు